మరీ ముఖ్యంగా అమెరికాలో చూస్తున్నాం. ఎస్, ట్రంప్ గతంలో లాగానే కొంత సాఫ్ట్గా ఉంటాడు అనుకున్నాం, చూసి చూడనట్టు పోతాడు అనుకున్నాం, కానీ ఆ పరిస్థితి లేదు. అవతలోళ్ళు ఎవరైతే మనకి ఆశ్రయం ఇస్తున్నారో, మనకు ఏ యూనివర్సిటీ అయితే మనకు చదువు చెప్తుందో, ఏ దేశం అయితే మనకు ఉద్యోగాలు కల్పిస్తుందో, వాళ్ళల్లో పరిపక్వతని, వారిలో ఉన్నటువంటి సిన్సియారిటీనో, వాళ్ళలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఎతకటం కంటే మనం దేనికి వస్తున్నాము, మన మ- మ- మన మన నాలెడ్జ్ లెవెల్స్ ఏంటి, మన మార్క్స్ ఎట్లా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి వస్తున్నాడండి, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, తను యూఎస్కి రాదలుచుకున్నాడు. సో తను ఎస్ఎస్ చేసుకోవాలి. ఓకే, 2 ఇయర్స్ ఇక్కడ కోర్సు కరిక్యులము. ఆ 2 ఇయర్స్కి సరిపడా నేను చాలా జాగ్రత్తగా యూనివర్సిటీలో జాబ్ వచ్చేటట్టు చూసుకోవాలి. లేదా ఒకవేళ బయట జాబ్ రాకపోతే నేను ఇల్లీగల్గా చేయకూడదు. ఇక ముందు ఏం చేయాలి అనేది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తావన అండి. సో అంటే డిడ్ యూ ఐడెంటిఫై ఇల్లీగల్గా అండి, అంటే మీ సరౌండింగ్స్లో మీరున్న ప్రాంత పరిధిలో ఇటువంటి